చెప్పు హాయ్ హలో హాయ్ చెప్పు హాయ్ హలో 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 చెప్పు హలో 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 గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాం. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే వ్లాగ్ ప్లెజెంట్గా పీస్ఫుల్గా స్టార్ట్ చేశాను, హరి వరి లేకుండా అనమాట. సో ఇప్పుడైతే టైం అరౌండ్ 9:30 అవుతుంది. ఇప్పుడే ఇద్దరం స్నానం చేసి ఫ్రెష్గా రెడీ అయిపోయాం. రెడీ అయ్యాక వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. పొద్దున్న యాజ్ యూజువల్ వర్క్స్ ఇవన్నీ కూడా అయిపోయాయి. కుకింగ్ ఈరోజు చికెన్ కర్రీ చేశాను, మా హస్బెండ్కి బాక్స్ ఇచ్చేసా అండ్ దక్షిణ్ కూడా కిండర్ గార్డెన్కి పంపించాను. అండ్ మేమిద్దరం వెళ్ళాలి కదా, వెళ్ళలేదు ఎందుకంటే అషికి టైమింగ్స్ మార్చారనమాట. సో తను ఏడుస్తుంది, అలవాటు పడట్లే అని చెప్పి. అండ్ తినాకి అసైన్ చేసిన టీచర్ కూడా అక్కడ పెడతానులే, వేరే స్టూడెంట్ కొత్త స్టూడెంట్ని జాయిన్ అయితే తనకి అసైన్ చేశారంట. అందుకని అషికి టైమింగ్స్ 10:30 to 12 చేశారు ప్రెసెంట్. ఇంక నేను కూడా ఉండాలన్నమాట. ఇంక అందుకే వాళ్ళిద్దరిని పంపించేసి 8 o'clockకి పీస్ఫుల్గా బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత ఇద్దరం స్నానం చేసి రెడీ అయ్యి మంచిగా వెళ్తున్నాము కదా అషిమా? యా యా బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావు ఈరోజు? బువ్వ. ఏం తిన్నావు? ఏం తిన్నావు? కక్క బువ్వ ఉండేలే. బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావు? పొద్దున్న ఏం తిన్నావు? ఎగ్ తిన్నావా? తర్వాత ఏం తాగావు? జ్యూస్ తాగావు. అక్కడ జ్యూస్ చెప్పు. ఏం తాగావు? జ్యూస్ తాగావు. తర్వాత ఇంకేం తిన్నావు? ఏం తిన్నావు? ఏం తిన్నావు? బ్రెడ్. ఏం తిన్నావు? నువ్వు బ్రెడ్ తినలేదా? చెప్పు ఏం తిన్నావు? బువ్వ కాదు, ఏం తిన్నావు? బ్రెడ్ తిన్నావా? ఎస్. సో ఇద్దరం బ్రేక్ఫాస్ట్ చేసేసాము. అండ్ ఈ రోజు వ్లాగ్ లో ఏం షేర్ చేద్దాం అనుకున్నా అంటే ఈ రోజు మేము అసలు ఏం చేస్తాం షేర్ చేస్తా. రెగ్యులర్ గా చేసేవి కాకుండా ఒక డిష్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను, ఫిష్ ఫ్రై పిల్లలకి అది. అండ్ కొన్ని థింగ్స్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ ఇండోర్ ప్లాంట్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి అసలు ఇండోర్ ప్లాంట్స్ ని ఎలా కేర్ చేయాలి, మావి తొందరగా చచ్చిపోతున్నాయి, నాకు ఎప్పటి నుంచో వస్తున్నాయండి. అండ్ ఏవైతే కొంచెం ఎక్కువ కాలం ఉంటాయి అవి కూడా సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. సో నేను నా ఇండోర్ ప్లాంట్స్ ని ఎలా కేర్ చేస్తాను, సో నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ తో మీకు చెప్తాను. సో చాలా వరకు నావి మంచిగానే బాగానే ఉంటాయి, సో మీ అందరికీ తెలుసు. సో నాకు వచ్చే మోస్ట్ ఆస్డ్ క్వశ్చన్ అనమాట, ఇన్స్టాగ్రామ్ లో కూడా రోజు ఖచ్చితంగా వస్తుంది. సో దాని రిలేటెడ్ ఇవన్నీ కూడా ఈ బ్లాగ్ లో షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్. అషమ్మా చెప్పు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. నమస్తే చెప్పు. నమస్తే. బాయ్ చెప్పు. చూస్. సో బ్లాగ్ కంటిన్యూ చేస్తాను చూడండి. అండ్ చాలా మంది ఇక్కడ వాష్రూమ్ లో ఉన్న ప్లాంట్ రియలా ఫేకా అని అడుగుతున్నారు. మాక్సిమం మా ఇంట్లో అన్ని హ్యాంగింగ్స్ తప్ప మిగిలిన అన్ని రియల్ ప్లాంట్సే ఉంటాయి. ఈ రోజు వీడియోలో షేర్ చేస్తా. సో ఈ ప్లాంట్ ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు కదా. సో ఇది రియల్ ప్లాంట్ అండి. నేను అక్కడ వేరే ఇంట్లో ఉన్నప్పుడు కొన్నాను. నేను సైలెంట్ గా ఉండు. సరే నువ్వు కిందకి వెళ్ళి ఆడుకో, మరి కామ్గా ఉండు. సో నేను అంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడు కొన్నాను ఇది. మీరు చూసే ఉంటే ఆల్మోస్ట్ 1 year అయి ఉంటుంది ఈ మొక్క కొని. బట్ నేను లాస్ట్ టైం మా హస్బెండ్ మా చెల్లి పెళ్లికి ఇండియా వచ్చాం కదా, అప్పుడు అంతా డ్రై అయిపోయింది, ఎండిపోయింది అనమాట. సమ్మర్ లో వచ్చాం కదా, ఆకులన్నీ పోయాయి. జస్ట్ ఈ స్టెమ్స్ ఒక్కటి కొంచెం మిగిలినాయి అనమాట. ఈ ఆకులన్నీ మేము ఇంట్లోకి వచ్చాయి నీట్ గా. దీన్ని ప్లాన్ చేసుకుంటూ అసలు ఆకులు వస్తాయా రావనుకో, దింపైనా నేను కిందకి, మరి కామ్గుండు. సో వస్తాయో రావా అనుకుంటూ ఉన్నాను. దీని ఆకులు ఆల్మోస్ట్ ఇంకా రావేమో, ట్రై చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేసాం. మళ్ళీ ఈ ఆకులన్నీ కొత్తగా గ్రో అయ్యాయి అనమాట. ఇది చూడడానికి సేమ్ మనీ ప్లాంట్ లా ఉంటదండి, కానీ దీన్ని ఏమైతే నాకు తెలీదు. ఇది వచ్చేసి నేను OBI లో తీసుకున్నా, జర్మనీలో. ఎవరైనా కావాలంటే తీసుకోండి. చాలా గుజ్జుగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ ప్లాంట్.
నాకు ఆకులన్నీ ఊడిపోవడం మూలన ఇలా అనిపిస్తుంది అనమాట. బట్ చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఇది కూడా మెయింటెనెన్స్ ఫ్రీ అనండి, చాలా బాగుంటుంది. అండ్ నేనైతే మస్ట్ హ్యావ్ ప్లాంట్ అని చెప్తా. ఓబీఐలో మీకు చూస్తే తెలిసిపోతుంది. దగ్గర నుంచి చూపించాను కదా, చాలా గుజ్జుగా ఉంటుంది అనమాట. గూగుల్లో ట్రై చేస్తా, ఒకవేళ ఫొటోస్ ఏమైనా దొరికితే ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. సో ఇక్కడ రూట్స్ చూసారు కదా, పైకి వస్తూ ఉన్నాయి, కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్నేక్ ప్లాంట్ని మనం వాటర్లో కూడా పెంచుకోవచ్చండి, సాయిలే కాకుండా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్నేక్ ప్లాంట్ వల్ల మనకి యూజెస్ కూడా ఉంటాయి. మన ఎయిర్లో ఉన్న టాక్సిన్స్, పొల్యూటెంట్స్ అన్నీ రిమూవ్ చేస్తుంది అండ్ ఫ్రెష్ ఎయిర్ మనకు అందిస్తుంది అనమాట. చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్. ప్లాంట్స్ పెంచడం తెలియని వాళ్ళు కూడా ఈజీగా పెంచవచ్చు దీన్ని. అండ్ చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, షూ ఎలా వాష్ చేసుకోవాలి అని. నేనైతే మంత్కి 2 times షూస్ అన్నీ ఇలాగా వాషింగ్ మిషన్ వేసి హాఫ్ అన్ అవర్ మోడ్ ఉంటుంది కదా, సో ఇక్కడ హాఫ్ అన్ అవర్ మోడ్ ఉంటుంది, దాంట్లో వేసేస్తాను. చాలా నీట్గా కొత్తగా వాష్ అయిపోతాయి అనమాట. మనకి ఎలాంటి స్ట్రగుల్ ఉండదు. సో వైట్ షూస్ అయినా సరే చాలా నీట్గా వాష్ అయిపోతే, మొత్తం వాష్ చేయాల్సిన పిల్లలు మావి అన్నీ కలిపి వేసేస్తా. ఒక 2 daysలో డ్రై అయిపోతాయి అనమాట. నేనైతే నా చెప్పులు కూడా వేసుకుంటాను. సో చాలా నీట్గా వదులుతాయి అనమాట, బాగుంటాయి. పిల్లలవి అన్నీ వేసేస్తాను ఇందులోనే. సో 30 minutes మోడ్లో పెడితే చక్కగా వాష్ అయిపోతే ఇవి 2 days డ్రై చేసుకోవడమే. నేను ఈ వాషింగ్ మిషన్లో వాష్ చేయడం అనేది ఆల్మోస్ట్ నా మ్యారేజ్ అయిన తర్వాత 2 years తర్వాత నుంచి స్టార్ట్ చేశానండి. ఎందుకంటే అంతకుముందు నేను బ్రష్తో క్లీన్ చేసుకునేదాన్ని. బట్ షూస్ చాలా పాడైపోతాయి అలా చేయడం వల్ల. అండ్ లోపల డస్ట్ అంతా క్లియర్ అవ్వదు మనం నార్మల్గా వాష్ చేసిన. సో వాషింగ్ మిషన్లోనే కొంచెం బెటర్గా వదులుతాయి. అండ్ ఇక్కడ సాక్స్లో ఉంచుకొని డే అంతా మోస్ట్లీ మేము షూసే ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి రెగ్యులర్గా వాష్ చేసుకుంటా. నేనైతే మంత్లీ 2 ఖచ్చితంగా వాడతాను, వేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ బయట డ్రై చేస్తుంటే హషి కూడా నాకు హెల్ప్ చేస్తుంది. అక్కడ అటు పక్కన పెట్టు. సరే ఇక్కడ పెట్టే, కింద పెట్టే. వెరీ గుడ్. ఎస్, వచ్చేసే. ఇంకా డోర్ వేసి హషిమా. ఇట్స్ ఓకేలే, కింద పెట్టే. వచ్చే దా, డోర్ వేసి రావాలి. ఇంకా ఆర్చి వెళ్ళిపోవాలి, టైం అయిపోయింది. కింద వాడి నాన్న కార్ ఇక్కడే ఉంది. నాన్న కారు కాదు, అది వేరే కార్. దా, అది నాన్న కారు కాదు, నాన్న సైకిల్ మీద వెళ్ళారు ఈరోజు. ఓకేనా? డోర్ వేసే, క్లోజ్ ద డోర్ వేసే. పద. బెడ్రూమ్లో వచ్చేసి ఇలా ప్లాట్ఫామ్ మీద ఒక 5 plants అలా పెట్టుకున్నా. సో ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అనమాట. సో ఇది చాలా మంచిగానే గ్రో అయింది. ఇవన్నీ కటింగ్స్ తీసి పెట్టాను, ఒక 3 మొక్కలు కొని. సో అందులోంచి మంచి గ్రో అవుతుంది అనమాట. అండ్ ఈ ప్లాంట్ నేమ్ తెలియదండి, చూడడానికి అయితే మన తమలపాకు చెట్టు ఉన్నట్టు ఉంటుంది. ఇది కూడా ఓబీఐలోనే తీసుకొచ్చా. మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ అన్ని ఓబీఐలోనే తీసుకొస్తాను. బాగుంటుంది ఇది కూడా. అండ్ ఇప్పుడు కొంచెం ఆకులు లైట్గా టర్న్ అవుతున్నాయి అనమాట. అండ్ ఏవైనా సరే ఎండి ఆకులు అలా ఉంటే తీసేసుకోవాలి. సో ఇది కొన్ని డేస్కి అయితే రాలిపోతుంది మోస్ట్లీ. సో ఇలా ఏదైనా లీఫ్ ఉంటే మనం తీసేసుకోవాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి లిల్లీ ప్లాంట్ అండ్ పీస్ లిల్లీ అంటారు కదా, అదనమాట. చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ మనీ ప్లాంట్ ఎలా ప్రాపగేట్ చేసుకోవచ్చో దీన్ని కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు అండి. ఇది కొంచెం బుషీగా పెరిగాక మనం మట్టిలోంచి తీసేసి దీన్ని ఒక 2-3 plants కింద విడదీసుకోవచ్చు అనమాట. సో ఈజీగా ఉంటుంది. అండ్ ఇలా ఎండాకులు ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసేసుకోవాలి, ఎందుకంటే చాలా బలం తీసుకుంటుంది అనమాట దీన్ని కాపాడడానికి. అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎస్, ఇది పీస్ లిల్లీ. ఇది కూడా చాలా బాగా మెయింటైన్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ చచ్చిపోయినా దీన్ని మంచిగా బతికించచ్చు అనమాట. నాకు దీనికి ఎక్స్పీరియన్స్ ఉంది 3 years. బట్ ఇది కొత్త మొక్క, ఆల్మోస్ట్ ఒక 7 months ఏమో అయినట్టుంది ఈ ప్లాంట్ కొని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాంట్. ఇది కూడా నేమ్ తెలియదండి నాకు, నేను ఓబీఐలోనే బాగుంది కదా అని తెచ్చుకున్నాను అషి.
సో ఇప్పుడిప్పుడు ఆకులు రాలుతున్నాయి అనమాట. సో రాలిపోయినప్పుడు ఇంకా తీసేసి నేను క్లీన్ చేసేసుకుంటా. అండ్ ఇది కూడా చాలా బుషీగా బాగా పెరిగింది అనమాట. ఇది కూడా సేమ్ ఈ మొక్క అండ్ ఈ మొక్క కూడా నేను ఒకసారి తీసుకొచ్చాను, 7 months అలా అవుతుంది. సో ఇది ఇంకో ప్లాంట్. అండ్ ఈ చివరి ప్లాంట్ వచ్చేసి ఈ ప్లాంట్ నేమ్ నాకు గుర్తులేదండి. మనకి ఇలా లీవ్స్ మాత్రం ఇలా వస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ నుంచి. అండ్ ఫ్లవర్స్ కూడా వస్తాయి, నేను ఒకసారి షేర్ చేశాను కదా. సో ఇది కూడా చాలా ఓల్డ్ ప్లాంటే, 2 years ఓల్డ్ అనుకుంటా ఇది. సో కొంచెం సన్లైట్ తగులుతుంది అని చెప్పేసి ప్లాంట్స్కి ఇక్కడ పెట్టాను. వింటర్ అయినా సమ్మర్ అయినా కొంచెం మినిమం సన్లైట్ తగలాలి, లేదంటే ఆకులు రాలిపోతాయి అనమాట. సో అందుకని ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టుకున్నాను. అండ్ వీటికి వాటరింగ్ ఎలా అనేది చెప్తాను. సో నేను ఎలా చెక్ చేసుకుంటా అంటే, ఇదిగోండి ఇక్కడ చూసారా మీరు, కొంచెం డ్రైగా అనిపిస్తుంది కదా. నేనైతే ఇండోర్ ప్లాంట్స్కి మోస్ట్లీ 4 daysకి ఒకసారి చేసుకుంటా అండి వాటరింగ్ అయితే. బట్ చెక్ చేసుకోండి, పైన ఇలా మన ఫింగర్ పెట్టినప్పుడు సాయిల్ అనేది వెట్గా ఉందా డ్రైగా ఉందనేసి. వెట్గా ఉంటే పోసుకోవద్దు, ఎందుకంటే మనం లోపలే పెడతాం కాబట్టి ఆ వెట్నెస్ పోకపోతే లోపల వాటర్ ఉండిపోతే మనకి ఆకులు అనేవి త్వరగా పండిపోయి ఊడిపోతాయి అన్నమాట. సో మీకు ఆకులు రాలిపోవడం కానీ లేదా మొక్క చచ్చిపోవడం కానీ ఇలా జరుగుతుందంటే ఎక్కువ వాటర్ పోసేసారని అర్థం. అండ్ చాలామంది డబుల్ పాటింగ్ మెథడ్ ట్రై చేయమని చెప్తారు, పాట్లో పాట్. బట్ నా వరకు నాకు ఎందుకు ఇష్టం ఉండదు అనేది చెప్తాను. పాట్లో పాట్ పెట్టడం వల్ల మనం పోసిన వాటర్, ఇప్పుడు సాయిల్ డ్రై అయిపోయింది అనుకోండి, ఒకవేళ పోయడం మర్చిపోవడం వల్ల, సో పోసిన వాటర్ అచ్చంగా కింద దిగిపోతుంది. సో మనం కింద వాటర్ ఉందో లేదో ఒక్కొక్కసారి చెక్ చేసుకోలేదు అనుకోండి, పోస్తూనే ఉంటాము రెగ్యులర్గా వాటర్ చేసేటప్పుడు. సో అలా పోసేయడం వల్ల కింద వాటర్ ఉండిపోతే సాయిల్ ఎప్పుడు వెట్టగా ఉంటుంది అనమాట. సో దానివల్ల ఆకులు కూడా డౌన్ అయిపోతూ ఉంటాయి. నేనైతే ఇలా ఫింగర్ పెట్టి సాయిల్ చెక్ చేసుకొని అప్పుడే వాటర్ పోస్తాను. సో ఇలా ఒక చిన్న టన్నల్ లాగా ఉన్న వాటర్ వేసుకునేది అయితే ఈజీగా ఉంటుంది ప్లాంట్స్కి. సో ఇందులో కూడా చాలా ఎక్కువ వాటర్ పడతాయి అనమాట. ఇది నేను ఏ షాప్లో తీసుకున్నాను నాకు గుర్తులేదు, కానీ ఈజీగా ఉంటుంది నాకైతే వాటర్ చేయడానికి. అండ్ వాటర్ కూడా టూ మచ్గా పోసుకోవద్దండి. వాటర్ మొత్తం సాయిల్ అంతా తడిచిందో లేదో చెక్ చేసుకొని అప్పుడు వాటరింగ్ చేసుకోండి. బెడ్రూమ్లో నేను ఇంకొక ప్లాంట్ పెట్టుకుంటా, ఇది టేబుల్ మీద అనమాట. సో ఇది చాలా బాగుంటుంది, ఆర్టిఫిషియల్ లానే ఉంటుంది చూడడానికి. బట్ పైన ఒక కలర్, కింద ఆకు కింద ఒక కలర్ ఉంటుంది. సో ఈ మొక్కని నేను 2 రకాలుగా అబ్జర్వ్ చేశాను. ఒకటి సన్లైట్ ఎక్కువ లేని ప్లేస్లో కొంచెం ఎవేలో పెడితే ఆకులు కంప్లీట్గా వీడ్చుకుంటుంది. అదే మీకు సన్ తగిలే ప్లేస్లో, అంటే ఏ విండో దగ్గర పెట్టామనుకోండి, కొంచెం ఎక్కువ సన్లైట్ తగిలితే ఆకులు ఎప్పుడు క్లోజ్ అయిపోయి రోల్ అయిపోయి ఉంటాయి అనమాట. అందుకని అలా ట్రై చేసి మళ్ళీ బ్యాక్కి పెట్టేశాను. మనీ ప్లాంట్స్ ఇవి కూడా మంచిగా గ్రో అయ్యాయి. వీటికి కూడా అంతే అండి, సాయిల్ చెక్ చేసుకొని అప్పుడు వాటర్ పోస్తాను అనమాట. సో బాగానే, అంటే సన్లైట్ కూడా కొంచెం బాగానే తగులుతుంది కాబట్టి ఈ ప్లేస్లో కొంచెం గ్రో అవుతుంది. అండ్ ఇటు సైడ్ ఒక ప్లాంట్ ఉంటుంది అనమాట. సో 2 sides మనీ ప్లాంట్సే మంచిగా గ్రో అయ్యాయి ఇక్కడైతే నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీవీ కార్నర్ దగ్గర 2 ఉంటాయి కదా. సో ఇది కూడా పీస్ లిల్లీ, ఇందాక బెడ్రూమ్లో చూసారు కదా అదే. ఇది ఫస్ట్ మేము తీసుకున్న ప్లాంట్ అనమాట. ఇది ఆల్మోస్ట్ చచ్చిపోయింది, అంతా ఎండిపోయింది. దాన్ని ట్రిమ్ చేసి బతికిస్తే చక్కగా గ్రో అయిందనమాట. బాగా గ్రో అవుతుంది ఇది. దానికి ఇలా ఫ్లవర్స్ వస్తాయి. సో ఫ్లవర్స్ అంటే నేను వీటిని ఫ్లవర్స్ అంటాను. సో జస్ట్ ఇలా వస్తాయి అనమాట, బాగుంటుంది. సో ఇది కూడా బాగానే గ్రో అయింది. అండ్ ప్లాంట్స్కి ఎప్పుడైనా ఇండోర్ ప్లాంట్స్కి మట్టి లైట్ వెయిట్గా ఉంటే రూట్స్ అవి బాగా వెళ్ళి మంచిగా గ్రో అవుతుంది అనమాట. దీనికి కూడా సాయిల్ చెక్ చేసుకుని అప్పుడు వాటర్ పోస్తాను. నావి మోస్ట్లీ సింగిల్ పాట్లోనే ఉంటాయండి. ఇది ఒక మనీ ప్లాంట్ రీసెంట్గా పెట్టాను, కటింగ్ తీసి ఇది యాపిల్ షేప్లో ఉందని ఇది పెట్టాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా అంతే, జీ ప్లాంట్ అంటారు, జెడ్ ప్లాంట్ ఏదో. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాంట్ అండి. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, మన ఇండియాలో అయితే 500-600 ఉంటుంది ఇండోర్ ప్లాంట్. బట్ దీని మెయింటెనెన్స్ చాలా ఈజీ అనమాట. సేమ్ లైక్ స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్ ఎలానో ఇది కూడా అంతే. చాలా బాగా గ్రో అవుతుంది. మనకి కింద కూడా బల్బ్స్ అవి ఫామ్ అవుతాయి, కొత్త లీవ్స్ వస్తాయి, స్టెమ్స్ వస్తాయి, చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా నేను తీసుకొని ఆల్మోస్ట్ 2 years అవుతుందేమో. చాలా బాగా గ్రో అయిందనమాట నేను కొన్నప్పటికీ ఇప్పటికీ. ఈజీ మెయింటెనెన్స్ ప్లాంట్లో ఇది కూడా ఒకటి. మన వాటర్ కొంచెం మర్చిపోయినా ఎప్పుడైనా ఇట్స్ ఓకే అనమాట, బాగానే మెయింటైన్ అవుతుంది. ఒక 1 month వాటర్ పోయకపోయినా బాగానే మెయింటైన్ అవుతుంది అనమాట ప్లాంట్. ఇవన్నీ చాలా ఓల్డ్ లీవ్స్.
సో ఇది ఎప్పటికప్పుడు డస్ట్ అది క్లీన్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ నుంచి వెంటిలేషన్ వస్తుంది కాబట్టి దీనికి కూడా సరిపోతుంది అనమాట. హాల్వేలో ఒక పార్టీషన్ ఉంటుంది కదా, సో అక్కడ కూడా ఇలా కొన్ని ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి స్పైడర్ ప్లాంట్ లాంటి ప్లాంట్, నాకు ఎగ్జాక్ట్గా నేమ్ అయితే తెలియదండి. చాలా ఓల్డ్ ప్లాంట్, ఆల్మోస్ట్ నియర్లీ 2 years అవుతుంది, 1.5 year 2 years అవుతుంది ఈ ప్లాంట్ తీసుకొని కూడా. అండ్ ఇవన్నీ ఇక్కడ సన్లైట్కి అటువైపు తిరిగిపోతాయి అనమాట. అండ్ ఇది ఒక ప్లాంట్. సో దీన్ని ఏం చేశానంటే, యాక్చువల్ ప్లాంట్ అయితే ఇది, దీని నుంచి ఇవి 2 తీసానమాట. సో తీసి పెట్టాను. అండ్ ఇది ఎప్పుడో చాలా ఓల్డ్ ప్లాంట్, మేము జర్మనీ వచ్చి ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ ఈ ప్లాంట్కి. సో ఐకే నుంచి తీసుకొచ్చిన ప్లాంట్ ఇవన్నీ. ఇదైతే నేను కాఫ్లాండ్లో తెచ్చుకున్నా. అండ్ ఇది ఇంకొక ప్లాంట్ లాగా చాలా బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ చచ్చిపోయింది అనుకున్నది బతికొచ్చింది అనమాట. బట్ చాలా బాగుంటాయి, పువ్వులు పూస్తుంది. అండ్ ఆకులు ఎప్పటికప్పుడు ఓల్డ్వి పాడైపోతూ ఉంటాయి, కొత్త వస్తూనే ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు సాయిల్ చూసారు కదా, కొంచెం చేతికి అంటుకోకుండా మట్టి డ్రైగా ఉంది. సో అలా ఉంటే వాటర్ పోయాలి. నేను అలా చెక్ చేసుకొని పోస్తాను, ఎందుకంటే నాది డబల్ పాట్ కాదు. డబల్ పాట్ వల్ల డిసడ్వాంటేజ్ నాకు అనిపించింది కూడా షేర్ చేస్తాను. అండ్ ఇవి ఆల్మోస్ట్ ఎండిపోయినవే, మొన్న సమ్మర్కి ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు ఇంకా మళ్ళీ రీగ్రో అవుతున్నాయి అనమాట. అండ్ ఇవి ఆర్చిడ్స్, మీకు తెలుసు కదా. సో ఆల్మోస్ట్ ఫ్లవరింగ్ కూడా అయిపోతుంది. అండ్ ఇక్కడ 3 ఉంటాయి అనమాట. సో ఇవి మీకు ఏ స్టోర్స్ అయినా దొరుకుతాయి. అండ్ ఇది బ్యాంబూ, దీని గురించి చెప్తాను. ఇది కూడా అంతే, మేము ఇక్కడికి వచ్చి అన్నాళ్ళు అయితే అన్ని ఇయర్స్ అనమాట. జర్మనీ వచ్చిన కొత్తలో మా హస్బెండ్ ఐకే నుంచి తీసుకొచ్చారు ఈ ప్లాంట్. చాలా బాగా పెరిగింది, అదే గ్లాస్ జార్లో మంచి రూట్స్ వచ్చాయి. అండ్ రీసెంట్ టైమ్స్లో మీరు చూస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట గ్రోత్. చూసారా, నాకు భలే అనిపించింది. 3.5 years అవుతుంది ఈ ప్లాంట్ కొని, ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట ఇవన్నీ. సో దీన్ని ఎవరైనా దీనికి ఏం చేయాలో తెలిస్తే చెప్పండి. దాన్ని ఇలానే గ్రో చేయాలా లేకపోతే సాయిల్లో పెట్టాలా అనేది నాకు అర్థం కావట్లేదు. సరేలే, ప్రస్తుతానికి బాగానే ఉంది కదా అని ఇంకా అలా ఉంచేసాను. సో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి ఇది హాల్వేలో. సో ఇది కూడా మనీ ప్లాంటే. సో ఇలాంటి లీవ్స్ అయితే అసలు వదలద్దు, తప్పకుండా తీసుకోవాలి. చాలా బలం తీసుకుంటాయి. ఈ మొక్క ఈ ఆకుల్ని బతికించడానికి చాలా ట్రై చేస్తుంది అనమాట. సో చాలా బలం వీటికే పోతుంది. సో చూసుకొని దీనికి కూడా వాటర్ అప్పుడు పోస్తా అనమాట. ఇది కూడా కొంచెం ఓల్డ్ ప్లాంటే, బాగానే గ్రో అయింది. వచ్చేసి ఇది కూడా బాగా గ్రో అవుతుంది. ఇందులో కలర్స్ ఉంటాయి కదా. సో ఇదైతే అంజలి వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు మాకు. అంతకుముందు కూడా నాకు దగ్గర రెడ్ ఉండేది. ఇది ఆర్టిఫిషియల్ లానే ఉంటుంది, బట్ ఇది ఒరిజినలే. సో కొత్తవి బాగానే వస్తున్నాయి అనమాట. ప్లాంట్ అయితే బాగుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో పెట్టాను. అండ్ ఇప్పుడు కొన్ని సీడ్స్ కూడా వేసాను అనమాట. మిర్చి, టమాటో అవన్నీ గ్రో అవుతున్నాయి. అండ్ ఇది వచ్చేసి సొరకాయ ఫ్రెండ్ ఇచ్చింది. అండ్ ఇక్కడ కూడా ఇంకొక పీస్ లిల్లీ పెట్టాను. సో ఇది కూడా గ్రో అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మింట్ అనమాట. సో ప్రస్తుతానికి వింటర్ కాబట్టి బయట పెట్టలేదు, ఇక్కడే ఉంచాను. సన్లైట్ కూడా బాగానే తగులుతుంది కదా అని చెప్పేసి. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే ప్రస్తుతానికి ఇలా పెట్టాను. కొన్ని అప్డేట్ చేయాలి ఇంకా. ఓకే, ఇగో బాయ్ చెప్పే. బాయ్ పెట్టే. బాయ్. అండ్ మా ఇంటికి దగ్గరలో ఇది ఒక కిండర్ గార్డెన్ అనమాట. ఇందులో ప్లేస్ వస్తే బాగుండు అనుకున్నాం, పక్కనే కాబట్టి. బట్ అన్ఫార్చునేట్లీ ఇందులో అసలు వేకెన్సీ లేదని చెప్పారు. సో అదే పిల్లలందరూ ఆడుకుంటున్నారు అక్కడ. అండ్ అక్కడ చెర్రీ బ్లాసమ్ చెట్లు ఉన్నాయి కదా, మీకు చూపిస్తాను చూడండి. ఎంత బ్యూటిఫుల్గా 2-3 daysలో అసలు ఎంత బాగా విడిచిపోయాయో. మొన్న చూపించాను కదా, అక్కడక్కడ ఉన్నాయి పువ్వులు. బట్ ఇప్పుడు చెట్లు అన్నీ వచ్చేసాయి. చూసారా, మొత్తం 3 చెట్లు ఫుల్గా విడిచిపోయాయి అనమాట. మీకు క్లోజ్లో చూపిస్తా. క్లైమేట్ కొంచెం డల్గా ఉంది ఈరోజు. సో ఎస్, ఫ్లవర్స్ ఇవన్నమాట. మొత్తం చెట్లంతా ముద్దగా. నాకైతే చాలా చాలా ఇష్టం ఈ చెర్రీ బ్లాసమ్ చెట్టు అంటే. వాహి. సో చాలా బాగుంటాయి అండ్ చాలా తొందరగా విడిచిపోయాయి. అండ్ ఆకులు ఈ పువ్వులు అయిపోయాక రాలిపోయాక అప్పుడు వస్తాయి అన్నమాట స్లోగా. సో చెర్రీ బ్లాసంలో ముద్దలోనే పింక్, వైట్ 2 కలర్స్ ఉంటాయి. అండ్ ముద్ద అయితే చెర్రీ పళ్ళు రావన్నమాట. ఇందులో రేక పువ్వులు కూడా ఉంటాయి, అవైతే చెర్రీస్ వస్తాయి ఫ్లవర్స్ తర్వాత.
ఇది జస్ట్ లీవ్స్ ఒకటే వస్తాయి, ఇంకా ఫ్రూటింగ్ ఏమి రాదనమాట. నేను బ్యూటీని ప్రాపర్గా క్యాప్చర్ చేయలేకపోతున్నా, జూమ్ చేస్తుంటే మాత్రమే కనిపిస్తుంది. అండ్ ఈ సీజన్లో ఈ ఫ్లవర్స్ కోసం చాలా వెయిట్ చేస్తాను నేనైతే, ఎంత బాగుంటుందో. హలో, సో నేనైతే కిండర్ గార్డెన్లోనే వెయిట్ చేస్తున్నాను అనమాట, వెయిటింగ్ హాల్లో. ఇప్పుడైతే టైం 12 దాటింది. వచ్చాక ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకుంది అండ్ లంచ్ టైం 11:30కి. సో ఇంకా లంచ్ చేసి ఆషిని ఒక 15 minutes చూద్దాము అన్నట్టు అన్నారనమాట. హ్యాండ్ వాష్ చేసుకొని తనకి డైపర్ చేంజ్ చేస్తారు అండ్ ఆ తర్వాత చూద్దాము, తను ఏడవకపోతే ఉంచుదాం, లేకపోతే పిలుస్తా అని చెప్పారు. ఇంకా అందుకని వెయిట్ చేస్తున్నా. అండ్ కొంతమందికి డౌట్స్ ఉన్నాయి కదా, సో పిల్లలు డైపర్స్ ఉంటే వాళ్ళు చేంజ్ చేస్తారా, ఫీడ్ చేస్తారా అని. ఎస్ అండి, ఎవరైనా డైపర్స్ వేసుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి తప్పకుండా చేంజ్ చేస్తారనమాట. మనం అందుకే డైపర్స్ ఇవన్నీ వెలిగిస్తాము, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇంకొకటి, ఫుడ్ ఫీడ్ చేస్తారా అని అడిగారు. ఇక్కడ ఎవరికి ఫుడ్ ఫీడ్ చేయరండి, ఒక అలవాటు చేస్తారు. ఒక 1 year కిడ్కైనా 1.5 year కిడ్కైనా సరే లైన్లో వెళ్ళడం ఇదంతా అలవాటు చేస్తారనమాట. ఒక ప్యాటర్న్లో వాళ్ళు వెళ్ళి లైన్లో నుంచొని ప్లేట్స్ తీసుకొని అన్నీ తీసుకొని టేబుల్ మీద పెట్టి వాళ్ళంతటి వాళ్ళు తింటారు. వాళ్ళు ఏమన్నా కష్టపడి తినలేకపోతే కనుక అప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట, బట్ వాళ్ళైతే ఫీడ్ చేయరు. అండ్ ఎస్, వాళ్ళు ఇంకా ఎంత తింటే అంతే అనమాట. సో వాళ్ళు కొంచెం తింటే కొంచెమే, అది తిన్నది కూడా మిగిలింది ట్రాష్లో ఎలా వేయాలి, హ్యాండ్స్ ఎలా వాష్ చేసుకోవాలి. అండ్ ఈ కిండర్ గార్డెన్లో అయితే తిన్నాక బ్రష్ కూడా చేస్తారు లంచ్ తర్వాత. సో ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్, పిల్లలకి అలవాటు పడిపోతారు ఒక 1-2 daysలోనే. సో ఫీడ్ చేయాలేమో అన్న భయం అక్కర్లేదు. మన ఇంట్లో ఫీడ్ చేసినా ఇక్కడ వాళ్ళంతటి వాళ్ళు తింటారు ఖచ్చితంగా. అషి అయినా దక్షిత్ అయినా అంతే, ఇక్కడ వాళ్ళు ఎంత కావాలంటే అంత తింటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనమాట. కొంతమంది కొత్త వాళ్ళు అడుగుతున్నారు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేసేసి, లైక్ ఇక్కడికి మా కిడ్కి నేనే తినిపిస్తాను, కిండర్ గార్డెన్లో తినిపిస్తారో లేదో ఎక్సెట్రా డౌట్స్ ఉంటే వాళ్ళంతటి వాళ్ళు తింటారండి, అలవాటు చేసుకుంటారు. 4 పిల్లల్ని చూసి కలిసి కూర్చొని తిని వాళ్ళు అలవాటు చేసుకుంటారు. అండ్ డైపర్స్ కూడా వీళ్ళే చేంజ్ చేస్తారు, 2 hours ఒకసారి అలా చేంజ్ చేస్తారనమాట చిన్నపిల్లలు అయితే. సో ఎస్, మీరు అడిగిన డౌట్స్ క్లియర్ చేశారనుకుంటున్నా. ఇంటికి వెళ్ళాక మళ్ళీ మాట్లాడతా. అండ్ అషిని పిక్ చేసుకొని ఇంక ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంకా ఇంటికి వచ్చాక అషి పడుకుంటుంది. సో తను పడుకోబెట్టి ఇంక నేను లంచ్ చేసేస్తాను. అండ్ తర్వాత మళ్ళీ మేము వచ్చాక ఒక 1.5 hourకి మళ్ళీ దక్షిత్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. ఇంక దక్షిత్ని కూడా తీసుకొచ్చి వాడు రాగానే ఏదో ఒకటి తింటాడు, ఎందుకంటే వాళ్ళు ఎర్లీగా 11-11:30కి లంచ్ చేసేస్తారు. అండ్ చాలా కొంచెం అంటే వాళ్ళ డిషెస్ తింటారు కదా, చాలా మినిమల్గా తింటాడు అనమాట. అండ్ ఇప్పుడు నేను అషితో ఉంటున్నాను కాబట్టి అసలు వాడు ఏం తింటున్నాడని కూడా చూస్తున్నాను. హార్డ్లీ పెద్దగా ఏం తినడు, బట్ వాళ్ళు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా బాగా ఇస్తూ ఉంటారనమాట కిండర్ గార్డెన్లో. నాకు అదొక హ్యాపీనెస్ అంతే. ఇంక ఇంటికి వచ్చాక వాడు ఏది అడిగితే అది ఇస్తా. రాగానే స్ట్రాబెర్రీస్ అడిగాడు, ఇంక అందుకనే కట్ చేసి ఇచ్చాను. ఒక్కొక్కసారి అమ్మ బువ్వ అంటాడు, ఇంకా ఫుడ్ పెడతా అనమాట. సో అలా ఇద్దరికి స్ట్రాబెర్రీస్ ఇచ్చేసి ఇంకా నేనైతే ఐరన్ స్టార్ట్ చేశాను. ఇంకా సమ్మర్ వస్తుంది కదా, సో అవుట్ఫిట్స్ అన్నీ ఎక్కువ రన్ అవుతూనే ఉంటాయి ఇప్పుడు వరకు ఉన్నవి. సో ఇంకా అలా అన్నీ ఒక చోటన పెడతాను అనమాట. నాకు ఎవ్రీడే లేకపోతే వీక్లీ వన్స్ ఒకసారి అలా చేసుకునే అలవాట్లేదు. చాలా ఎక్కువ మొత్తంలో ఒక 2 daysలో ఫినిష్ చేసుకుంటాను అనమాట. అంటే ఒక 1-2 months బట్టలు ఉన్నాయనుకోండి. అఫ్కోర్స్ ఇప్పుడు వింటర్ కాబట్టి అంత అవసరం ఉండదు, ఎప్పుడైనా తీసినవే కొన్ని ఉంటాయి. బట్ సమ్మర్లో అలా కాదు, 15 daysకి ఒకసారి ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే నేను ఐరన్ లేకుండా అసలు బట్టలు వేసుకోను మోస్ట్లీ. టీషర్ట్స్ ఏదో ఇంట్లో నైట్ వేర్ తప్ప బయటికి వెళ్ళేవి ఏదైనా సరే ఐరన్ లేకుండా అసలు వేయను బట్టలు. సో ఇప్పుడు కొంచెమే ఉన్నాయి కాబట్టి ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఇంక ఇవి ఎక్కువ లోడ్ అయిపోతాయని చెప్పి ఒక 2 days నుంచి ముందు రోజు కూడా మొత్తం చాలానే చేసుకున్నా. సో మధ్యాహ్నం లేదా అషి పడుకున్నప్పుడు నాకు ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు అనమాట ఇంకా కంటిన్యూస్గా చేసేసుకుంటాను. ఆ రోజు కంప్లీట్గా ఇంకా ఉన్నవన్నీ ఫినిష్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 3 hours పైనే చేసా. ఇంకా నేను చేస్తూ ఉండగా ఇంకా దక్షిత్ అయితే ఇంకా చెప్పాడనమాట, అమ్మ ఇంకా చాలు ఐరన్ స్టాప్ చేయి, ఆఫ్ రామింగ్ చేయి అని చెప్పి. నాకు భలే నవ్వొచ్చింది. పాపం వాళ్ళు కూడా తినేసి వచ్చాక ఇంకా నాతో వెనకాల బెడ్ దగ్గర మొత్తం ఆడుతూ ఉన్నారు. వాళ్ళు కొన్ని ఆడుకోవడానికి మంచం మీద దూకారు, పాటలు పెట్టుకున్నాం గూగుల్ దాంట్లో. సో ఇంకా అలా ఆడుతూ పాడుతూ ఐరన్ చేసుకున్నాం అనమాట. అండ్ ఐరన్ చేయడానికి ఇంట్రెస్ట్ రావాలి, అది వచ్చినప్పుడే స్టార్ట్ చేస్తా. వచ్చిందంటే ఒక 2 daysలో ఎన్ని ఉంటే అన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను. మా హస్బెండ్ తిడతారు అన్నీ ఒకసారి పెట్టుకుంటావు బ్యాక్ పెయిన్ వస్తుందని, బట్ పనిలో పని అయిపోతుంది అన్నట్టు ఉంటుంది అనమాట నాకైతే.
అండ్ నా దగ్గర 2 ఐరన్స్ ఉంటాయండి. ఒకటి ఐరన్ బాక్స్ ఇప్పుడు నేను చేస్తుంది, ఇంకొకటి స్టీమ్ ఐరన్ అనమాట. నేను అంతకుముందు వ్లాగ్స్లో కూడా షేర్ చేశాను కదా. స్టీమ్ ఐరన్ దేనికి యూస్ చేస్తానంటే లాంగ్ ఫ్రాక్స్కి, బాగా సెన్సిటివ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా వాటి కోసం. మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి ఇంట్లో, ఎందుకంటే లాంగ్ ఫ్రాక్స్కి మనం ఎంత చేసినా అయిపోతూ ఉంటుంది. ఐ మీన్ సెన్సిటివ్ ఫ్యాబ్రిక్స్ కానీ లాగేస్తుంది, లేదంటే వర్క్ ఉన్న వాటికి కొంచెం కాంప్లెక్స్గా అనిపిస్తుంది కదా, అలాంటి వాటికి స్టీమ్ ఐరన్ ఈస్ ద బెస్ట్ అనమాట. అండ్ ఇది ఫిలిప్స్ బ్రాండ్, అది ఐ థింక్ 2 జర్మనీలో తీసుకున్నవే, నాకైతే గుర్తులేదు. సో అదనమాట ఐరన్ కదా. నాకు రోజులో స్ట్రెస్ పార్ట్ ఇదే అనమాట. సో వీళ్ళిద్దరు ఇంట్లో ఉంటే కలిసి ఆడుకునే టైం చాలా తక్కువ, అండ్ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, ఇద్దరు కొట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఇది టఫెస్ట్ పార్ట్, నాకు చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. ఎప్పుడు ఇలాంటివి షేర్ చేయను, బట్ చిన్న పార్ట్ చూపించాను. ఇలాంటివి డేలో చాలా జరుగుతూ ఉంటాయి మా ఇంట్లో. వాళ్ళిద్దరిని సపరేట్ చేయడంలోనే నా డే అంతా కన్స్యూమ్ అయిపోతుంది నిజంగానే. ప్రతి చిన్నదానికి వాడికి ఏం కావాలో దానికి అదే కావాలి, అండ్ ఇద్దరికి ఒకటే కావాలి, ఇద్దరికి ఒకటే అక్కర్లేదు. సో ఈ టైప్లో ఉంటారు పిల్లలు. అండ్ ఇక్కడైతే ఇంకా కొట్టుకుంటూనే ఉంటారు. సో ఆ ప్రాసెస్లో దక్షిత్ వచ్చి నా మీద పడ్డాడు అనమాట. అంటే అమ్మ అనుకున్న దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా ఆషికి చాలా ఏమంటారు అస్సలు ఇష్టం ఉండదు అనమాట. సో అదే ఉండాలి, అది నా దగ్గరైనా వాళ్ళ ఫాదర్ దగ్గరైనా. వాడు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళదు, వాడు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు దాన్నే చూసుకోవాలి అన్నట్టు ఫీల్ అవుతుంది. ఫోన్లు మాట్లాడడం అయినా అంతే, దాన్ని చూడకుండా ఎవరిని చూడనివ్వదు అనమాట. చాలా పొసెసివ్ కిడ్ ఆషి. సో చాలా కష్టంగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఇద్దరు ఏడుస్తున్నప్పుడు ఎవరిని ఓదార్చాలో నాకైతే అర్థం కాదు. వాడిని ఓదారిస్తే దానికి నచ్చదు అనమాట. ఇక్కడ ఫైట్ అదే, వాడిని అసలు దగ్గరికి తీసుకోవద్దని వాడు దూరంగా పెట్టే వరకు ఊరుకోదు. ఈ ప్రాసెస్లో మళ్ళీ కొట్టుకుంటారు. అండ్ పిల్లల్ని చూసుకోవడంలో స్ట్రెస్ ఏముంది అని ఒక ఆవిడ అడిగింది, దాని గురించి ఎప్పుడైనా మాట్లాడతా. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ షేర్ చేద్దామని ఇది చూపించాను అనమాట. ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్ కేసులో వాళ్ళని ఎలా కన్సోల్ చేయాలో, వాళ్ళ ఏడుపులు ఎలా ఆపాలో నాకు తెలియనప్పుడు ఇలా టీవీలో ఏదైనా పెట్టడం, లేదా ఏదైనా తినడానికి ఇవ్వడం, అలాంటివి చేస్తూ ఉంటా. సో ముఫాసా మూవీ వచ్చిందనమాట. సో అది చూడంగానే దక్షిత్ చూస్తానని అన్నాడు, ఎందుకంటే అన్ని యానిమల్స్ ఉంటాయి కదా. సో ఇద్దరు ఇంట్రెస్టింగ్గా కూర్చొని చూశారు. ఒక 10 minutes అలా పెట్టాను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నా ఐరన్ కంటిన్యూ చేసుకుని పనులన్నీ చేసుకున్నా. ఇంక ఇది డిన్నర్ టైం అనమాట. డాన్స్లు వేస్తూ ఉంటుంది. అండ్ డిన్నర్ కూడా నేను అరౌండ్ 7 లోపే పెట్టడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఎర్లీ టు బెడ్ వెళ్తారు, నెక్స్ట్ మళ్ళీ కిండర్గార్టెన్ ఉంటుంది కదా అని చెప్పి. అండ్ సన్సెట్ అవుతూ ఉందన్నమాట. బాగుంది కదా అని షూట్ చేసా. అండ్ ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నా. సో ఎవరైనా స్కిప్ చేసి చూస్తే తప్పకుండా చూడండి. అండ్ మన వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది, అండ్ మీరు మిస్ అవ్వకుండా చూసేసేయచ్చు. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.